ఒక్కొక్కరు సర్కార్ నౌకరి కోసం కండ్లు కాయలు గాయంగా చదువుకుంటా ఏ కొలువు చేయకుండా పైసకు అవస్థ పడుకుంటా ఎప్పుడెప్పుడు ఉద్యోగం వస్తుందా ఎప్పుడు సెటిల్ అవుతామా అని ఎదురు చూస్తుంటే రామసక్కదనాల ఉద్యోగంలో చేరిన ఒక మోతవరి చూడుండ్రి ఏం చేసిండో. ఇగో ఈడ ఏం ఎరగనట్టు శుద్ధపూస లెక్క కూసున్న సుధాకర్ గురించే ముచ్చట. ముంగటున్న నోట్లను చూస్తే ఈ పాటికే అర్థమై ఉంటదే మీకు. ఎస్, లంచం తీసుకుంటూ దొరికిపోయిండు సుధాకర్ వారు. మరి ఈ మోతెవరు చేసిన ఘనకార్యమేందో పట్టుకున్న ఏసీబీ సారే చెప్తాడినండి. 50,000 రూపాయలు లంచం తీసుకోవడం ట్రాప్ చేయడం జరిగింది. హుజరాబాద్ లిమిట్స్ లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. అదట ముచ్చట. కాంట్రాక్టర్ కు రావాల్సిన పైసల ఫైల్ ను పై ఆఫీసర్ కు పంపేటందుకని లంచం అడిగి దొరికిపోయింది అన్నట్టు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో అయిన ముచ్చట ఇది. హైలైట్ ఏంటంటే ఈయన ఇంకా ప్రొబేషన్ పీరియడ్ లోనే ఉన్నాడట. మొన్ననే జాయిన్ అయ్యాడట కొలువుల. అప్పుడే బల్ల కింద చేతులు పెట్టుడు షాల్ చేసిండు. అంటే చూడండి ఎట్లున్నదో కథ. అరే కొత్తగా కొలువులకు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు? నీతికి నిజాయితీకి నిదర్శనం అన్నట్టు పని చేస్తారు. కానీ ఇప్పుడే ఈయన గారు తినుడు షురువు చేసిండంటే ఇట్లనే ఇడిచిపెడితే సర్వీస్ ఒడిచేసరికి అవినీతి తిమింగలం కాదు, అంతకు మించి ఇంకేదన్నా ఇతడు కావచ్చు అని మస్తు తిడుతున్నారట. ఈయన పైసలు అడిగితే ఇయ్యలేక అవస్థ పడుతున్న కొందరు. కానీ బంగారం వస్తుంది గవర్నమెంట్ కొలువు వచ్చే చక్కగా పని చేసుకోక ఏందన్నట్టు ఇది ఇజ్జత్ అంతా వాయనా ఇప్పుడు. మరిగా కేసు అయితే ఫైల్ చేసినాము, కోర్టులో హాజరుపరుస్తాము అంటున్నారు. కానీ కొలువులకేంచి వీకేస్తారా లేకుంటే 4 రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ ఇదే సీట్లో కూర్చోబెడతారో తెలియదుగా. అట్లా గినైతే ఇంకేమన్నా ఉన్నదా?